హాయ్ అందరికీ నమస్కారం. జనసేనలోకి త్వరలో బొత్స సత్యనారాయణ. ఈ వార్త హల్చల్ చేస్తోంది. సరే దీని లోపలికి వెళ్ళే ముందు ఓ చిన్న విన్నపం, విజ్ఞాపన. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి వీడియో. గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్లు వస్తాయి. దయచేసి వీడియోలు చూడండి, కామెంట్లు చేయండి, షేర్లు చేయండి. తద్వారా మాత్రమే ఛానల్ మనుగడ సాధ్యమవుతుంది. లేదా ఒక మంచి కాజ్ కోసం ఈ ఛానల్ ఫైట్ చేయాలనుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని సహకరించాలని మనవి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 80% మంది వితౌట్ సబ్స్క్రిప్షన్ చూస్తున్నారని అంటున్నారు, గణాంకాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సరే ఇక వీడియోలోకి వెళ్దాం. జనసేనలోకి బొత్స సత్యనారాయణ. ఈ వార్త ఇప్పుడు కొత్తదేం కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే బొత్స సత్యనారాయణ జనసేనలోకి వస్తారు అని చాలామంది ఒక ప్రచారాన్ని వ్యాప్తి చేశారు. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం దీంట్లో ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఆయన గెలవటం, కూటమి దూరంగా ఉండటం జరిగిపోయాయి. అయితే ఆయన్ని వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని శాసనసభాపక్ష నాయకుడిగా ఆయన్ని చేశారు. అది చేయకపోయి ఉంటే వేరే సీన్ ఉండేదేమో. బట్ ఆ రకంగా చేసేసరికి బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ రోజు చాలా ఊపి మీద ఉన్నది. ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వస్తారు అన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా మంతనాలు చేశారు కొందరితో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కళ్ళెం వేశారు. ఎమ్మెల్సీ ఇవ్వడం, శాసనసభాపక్ష నేతగా చేయటం, ఒక లాక్ చేసి పెట్టారు అని చెప్తున్నారు. అయితే తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఈ వార్తకు ఊపు వచ్చింది. ఏం జరిగింది? మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తుంటే బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఉన్నారు. వీళ్ళ బృందం నుంచి బొత్స సత్యనారాయణ గారు వెయిట్ చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన్ని వెళ్ళి కలిసి ఆలింగనం చేసుకొని క్షేమ సమాచారాలు తెలుసుకొని రావటం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా వెనక్కి అయిపోయారు. ఎందుకంటే ఎందుకు వచ్చింది ఇదంతా? మళ్ళీ మమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ కలిసామంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపెట్టారంటే, ప్రతిపక్షం అంటే అవతల పక్షం నాయకుడిని కలిసినా సహించలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తత్వం అలాగుంటుంది. గతంలో బాలశౌరి గారు ఇతర పక్షాల విందుకు వెళ్ళినప్పుడు దాన్ని తప్పుపడుతూ బాలశౌరి గారిని మందలించారట జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ఎవరు ఏ పక్షం వాళ్ళతో మాట్లాడినా కానీ పెద్ద తంటానే. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి బండబూతులు తిడతాడు అనేది ఆ పార్టీలో వచ్చేసిందనమాట. అందువల్ల ఎందుకు వచ్చింది మనకు అనుకుని అందరూ కొంచెం వెనక్కి వెళ్ళారు. బొత్స సత్యనారాయణ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడారు, వచ్చేశారు. సో ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మీద ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు కోప్పడతారు, ఆయన వెళ్ళిపోతారు, ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరుతారు. అందుకే ఆయన బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి జనసేన అధినేతను వాటేసుకున్నారు అని మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది. ఒక విషయం మనం మాట్లాడుకుందాం. జనసేన పార్టీలోకి బొత్స సత్యనారాయణ గారిని తీసుకోవచ్చా అనేది. చాలామంది ఏమంటున్నారంటే, బొత్స సత్యనారాయణ గారు ఆ పార్టీలో ఉన్నారు కదా, అలాంటప్పుడు ఈ పార్టీలో చాలామంది కష్టపడ్డారు, అలాంటి వాళ్ళని అందులో వదిలేసి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళను, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లకు మనం అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా అలిసిపోయారు. ఏంటి ఈ సుభాషితాలు మాట్లాడి డబ్బు లేకుండా మనం రాజకీయాలు చేయాలి, డబ్బు పంచకుండా రాజకీయాలు చేయాలి, అది సాధ్యం కాదు కదా అదంతా. కాబట్టి ఒక పెద్ద నాయకుడు ఉంటేనే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవడంతో ఒంగోలులో పార్టీ బలోపేతం అవుతుంది, డౌటేం లేదు. నేను గత నుంచి చెప్తున్నా, ఒక్కొక్క జిల్లాకు, ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే ఒక్కొక్క జిల్లాకు ఒక పెద్ద ఫ్యామిలీని తీసుకోవాలి. అప్పుడే ఆ జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుంది. వాళ్ళు గెలవడంతో పాటు ఒక ఇద్దరిని గెలిపించుకోగలిగిన సత్తా కలిగిన నాయకులు. బొత్స సత్యనారాయణ అలాంటి నాయకుడే, బాలినేని శ్రీనివాసరెడ్డి అలాంటి నాయకుడే. బాలినేని ఎలాగో తీసుకుని ఒక మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని కూడా పార్టీలోకి తీసుకుంటే పార్టీకి బలమే తప్ప ఇంకోటి కాదు అని చెప్పాలి. పార్టీ ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావితం చేయగలిగిన నాయకుడు బొత్స సత్యనారాయణ. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు, ఎంతకాలం పొత్తులో ఉంటారో తెలియదు. రేపు పొద్దున పొత్తులో లేకపోతే పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉంది కదా. బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడిని కనుక ఉత్తరాంధ్రలో తీసుకోగలిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 ప్రాంతాల్లో కూడా ఆయన ప్రభావితం చేయగలుగుతాడు. ఆ ఫ్యామిలీకి ఆ రకమైన స్టేచర్ ఉంది. పోనీ బొత్స సత్యనారాయణ ఏమన్నా అంబటి రాంబాబు లాగా, గుడివాడ అమర్నాథ్ లాగా, పేర్ని నానిలాగా, కొడాలి నానిలాగా
బూతు బాగోతాలకి ఏమన్నా పాల్పడిన వ్యక్తే కాదు. చాలా హుందాతనంగా ఉండేవాడు. ఆయన మాటలు కొంచెం అర్థం కాకపోవచ్చేమో కానీ, ఆయన ఆ రకంగా ట్రోల్ చేస్తారేమో కానీ, చాలా హుందా అయిన నాయకుడు. పాతతరం నాయకుడు కదా! ఇలాగ బూతులు మాట్లాడే నాయకుడు కాదు. సో, అన్‌పార్లమెంటరీ వ్యవహారాలు చేసే వ్యక్తి కాదు. కాస్త పద్ధతైన వ్యక్తి. అలాంటి నాయకుడిని తీసుకుంటే జనసేన పార్టీ బలోపేతానికి చాలా ఉపయోగపడుతుంది. సో, ఈ రకమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కూడా చేయాలి. అదే ఆలోచన బొత్స సత్యనారాయణ గారు కూడా చేయాలి. ఎంత మిమ్మల్ని లాక్ చేసినా అందులోంచి జనసేన పార్టీలోకి రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక మునిగిపోయే నావ. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఒక వైజ్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఆ రకమైన పరిణామాలు జరుగుతాయని ఆశిద్దాం.